హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు ఒక మంచి వంటతో మీ ముందుకు వచ్చానండి. పప్పు. ఇది ఏం పప్పు అంటే సొరకాయ పప్పు. సొరకాయ పప్పు చాలా హెల్దీ అండి. మీరు వీక్లో ఒక 2-3 టైమ్స్ అయినా తినండి, పిల్లలకు పెట్టండి, మీరు తినండి, చాలా హెల్దీగా ఉంటారు. దీని జ్యూస్ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. మన శరీరంలో కొవ్వును తగ్గిస్తాయి, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, మెటాబాలిజం పెంచి ఇంకా షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది, కొవ్వు కూడా కరిగిస్తుంది, చాలా హెల్త్కి మంచిది. వారంలో ఒక 2-3 రోజులైనా తినండి మీరు. చాలా మంచిది హెల్త్కు. పిల్లలకు పెట్టండి. ఓకేనా? మరి నేను వండి చూపిస్తాను. లాంగ్ వీడియో కూడా ఉంటుంది, చూడండి. ఓకేనా? చూడండి, సొరకాయ పప్పు ఫ్రెండ్స్. పెసరపప్పు, శనగపప్పు, ఇంకా కందిపప్పు 3 సమానంగా తీసుకున్నాను. కడిగి ఉంచుకున్నాను. కావాల్సినవి ఉల్లిపాయలు, టమాటోస్, సొరకాయలు కొంచెం ఎక్కువ తీసుకున్నానండి, హెల్త్కి మంచిదని. పచ్చిమిర్చి, కరివేపాకు పోపుకండి. ఓకేనా ఫ్రెండ్స్? వేస్తున్నాను, చూడండి. టమాటోస్, సొరకాయ ముక్కలు. సొరకాయ ఎక్కువ తీసుకున్నానండి, హెల్త్కి మంచిదని చెప్పాను కదా, ఎక్కువ తీసుకున్నాను. ఇలా మన పొట్టలోకి వెళ్ళిపోతుంది. పచ్చిమిర్చి, సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. పప్పుకు సరిపడినన్ని పసుపు వేసుకోవాలండి. పసుపు అండి, మళ్ళీ తాలింపులో వేస్తాం కదా, సరిపోతుంది. కొంచెం ఆయిల్. ఓకేనా? మరి పోపు వేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ ఉప్పు, చింతపండు వేసాను. ఇగో ఇలా మరిగిన తర్వాత మనం పోపు వేసుకుందాం. మరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకుందాము. పోపు సామాన్లు వేస్తున్నానండి. ఆవాలు వేసాను. పసుపు అండి, ఆల్రెడీ పప్పులో వేసుకున్నాం కాబట్టి వేగిపోయిందండి ఇప్పుడు. ఓకేనా? హలో ఫ్రెండ్స్, చూడండి, మీకు తిని చూపిస్తాను ఎలా ఉందో, టేస్ట్ చేసి చెప్తాను. వేడి వేడి రైస్ చూడండి ఫ్రెండ్స్. రైస్ దాల్ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే, అక్క చెల్లెళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. రోటీస్తో కూడా బాగుంటుంది పప్పు, సొరకాయ పప్పు. ట్రై చేయండి మీరు. నాకు రోటీస్ నచ్చవండి, నాది రైస్ ప్రాణం. సూపర్ సూపర్, చాలా బాగుంది.